ఈ అమ్మాయి తన జిమ్ నుంచి ఇంటికి వెళ్తుంటే మధ్యదారిలో ఒక చిన్న బాబుని మంచులో పడిపోయడం చూస్తుంది. "అయ్యో పాపం ఎవరు బాబు నువ్వు" అని చెప్పి ఆ బాబుని లేపుతుంది. "నాతో పాటు రా, నా జిమ్‌లో ఏదైనా పని చూపిస్తాను" అనేసరికి ఈ అబ్బాయి ఒక రాయిని విరిచేస్తాడు చేత్తో అది కూడా. అది చూసి ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ఈ అబ్బాయికి చాలా శక్తులున్నాయి. ఖచ్చితంగా నా జిమ్‌లో జాయిన్ అవుతే నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడవుతావు అని చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళ జిమ్‌లో జాయిన్ చేసుకుంటుంది. అలాగే ఆ అబ్బాయికి ప్రతిరోజు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కానీ ఈ అబ్బాయి కావాలని ఎవరిని కొట్టడు. ఎందుకంటే ఆ అబ్బాయికి బాగా తెలుసు. ఆ అబ్బాయికి చాలా శక్తులున్నాయి. ఒకవేళ ఆ అబ్బాయి తిరిగి కొడితే ఖచ్చితంగా వాళ్ళెవరు కూడా లెగరు. ఎందుకంటే అలానే వాళ్ళ అన్నయ్యని కొడతాడు. వాళ్ళ అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఆ అబ్బాయి భయపడి ఎప్పుడు కూడా ఎవరిని కొట్టడం మానేస్తాడు. వాళ్ళ అన్నయ్యని కొట్టినందుకు వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేస్తారు. దాంతో ఆ అబ్బాయి అనాథవుతాడు. అప్పుడే ఈ జిమ్ ఓనర్ వచ్చి ఈ అబ్బాయిని కాపాడుతుంది మంచులో నుంచి. ఇంతలోపే జిమ్ ఓనర్ దగ్గరికి ఇంకొక జిమ్ ఓనర్ వస్తాడు. అతను వీళ్ళతో ఎప్పుడు కూడా పోటీ పడతాడు. అతనితో పాటు ఇద్దరు బాడీ బిల్డర్స్‌ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి "నేను ఈ జిమ్ ఓనర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి" అని చెప్పి బలవంత పెడతాడు. కానీ ఆ అమ్మాయికి అది అస్సలంటే అస్సలు ఇష్టముండదు. ఇంకో విషయం కూడా చెప్తాడు. "ఒకవేళ నా దగ్గరున్న బాడీ గార్డ్స్ నీ దగ్గరున్న వాళ్ళని కొడితే ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి. డీల్ ఓకేనా?" అనేసరికి ఈ అమ్మాయి దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు తిడతారు. "మా ఓనర్‌ని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోమని" చెప్పి. ఇంతలోపే ఆ ఓనర్ వచ్చి "ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఒకవేళ మేము గెలిస్తే నువ్వు ఖచ్చితంగా తిరిగి చూడకూడదు" అనేసరికి సరే అని చెప్తాడు. ఆ వ్యక్తి నా సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. మీ సైడ్ నుంచి ఎవరొస్తున్నారు అనేసరికి ఒక అబ్బాయిని తీసుకొస్తాడు. కానీ ఆ అమ్మాయి చాలా బాగా అంటే చాలా బాగా కొట్టేస్తుంది. కొట్టి గెలిచేస్తుంది. దాంతో ఈ బాబుకి అది అస్సలు నచ్చదు. అయ్యో! మేము ఓడిపోతున్నాం అని చెప్పి చాలా బాధపడతాడు. ఇంతలోకి ఇంకో వ్యక్తి దిగుతాడు. కానీ ఆ వ్యక్తిని కూడా వీళ్ళు ఈజీగా చిత్తు చిత్తుగా ఓడించేస్తారు. ఇంకా ఈ బాబుకి అది చూసి నా ఓనర్ ఓడిపోకూడదు. నాతో పోటీ పడండి అని చెప్పి అడుగుతాడు. ఈ పిల్లలతో నేను పోటీ పడను అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ నాతో పోటీ పడి గెలవండి అనేసరికి వాళ్ళకి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఏంటి ఇంత పెద్ద పెద్ద వాళ్ళే మమ్మల్ని కొట్టలేకపోయారు. నువ్వొచ్చి కొట్టేస్తావా అని చెప్పి ఆ ఓనర్ చాలా చాలా హేళనగా మాట్లాడతాడు. ఎందుకు నాతో పోటీ పడడానికి భయపడుతున్నావా అనేసరికి ఆ ఓనర్ కోపమొచ్చి ఈ అబ్బాయి చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. కానీ ఆ అబ్బాయి ఈ వ్యక్తి చెయ్యిని తిప్పేస్తాడు. దాంతో ఈ అబ్బాయికి ఎంత బలముందో ఆ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. అక్కడున్న వాళ్ళందరినీ కూడా చిత్తు చిత్తుగా కొట్టేస్తాడు ఆ అబ్బాయి. సబ్స్క్రైబ్.